అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 17వ తారీఖు మార్చి 2024 నుంచి 23వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వార ఫలాలు తెలుసుకున్నప్పుడు ఒక్క సెకండు ఆగి ఈరోజు ఏ వారంలో మనం ఏ వారం నుంచి ఏ వారకు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రం వరకు ఏ తిథి నుంచి ఏ తిథి వరకు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను. అది సంపూర్ణంగా పంచాంగాన్ని తెలుసుకునే విధానం అన్నమాట. ఆదివారం నుంచి శనివారం వరకు మృగశిర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు అష్టమి తిథి నుంచి చతుర్దశి తిథి వరకు, అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే రవి బుధ రాహు గ్రహాలు మీనరాశిలో, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ శుక్ర గ్రహాలు కుంభరాశిలో, చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇకపోతే జ్యోతిష్యం కొరకు మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ వాట్సాప్ చేస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీకు నేను మెయిల్ చేసి 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీకు అర్థమయ్యేటట్టు వివరించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి చిన్నగా పరిహారం అనేది ఒక గురుదక్షిణ ఉంటుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖాన్ని కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖల్ని, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖల్ని ఫోటోలు పంపిస్తే వాళ్ళ జాతకాలు రెడీగా ఉంటాయి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడతాను. మిథున రాశి వాళ్ళకి 16వ తారీఖు మార్చి నెల 2024 నుంచి 23 మార్చి వరకు ఈ వారం గ్రహస్థితిని బట్టి చూస్తే బుధుడు సూర్యుడు మీనరాశిలో సంచరించడం ఎంతో మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎంతో ఉల్లాసంగా, కాన్ఫిడెంట్గా, ఎంతో అద్భుతంగా మీరు ముందుకు దూసుకు వెళ్తారు అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఇవన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం మీకు గడుస్తుంది. సూర్యుడి యొక్క మార్పు వల్ల బంధువులతో, స్నేహితులతో చిన్న చిన్న విరోధాలు, లేనిపోని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే మిథున రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు బాగుంది, పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ పై చదువుల కోసం దూరదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంది, దూర ప్రయాణాలు కలిసి వస్తున్నాయి, తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారని కూడా చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ఎండాకాలానికి కాస్త ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా గడపడమే కాదు, వివాహం కాని వాళ్లకు వివాహం కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ఇవన్నీ కూడా మంచి మంచి శకునాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అదృష్టం బాగుంది, తండ్రి సహకారం బాగుంది, ధర్మాన్ని పాటిస్తూ ఈ వారం అంతా బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అనేక రకాల శుభవార్తలు ఉద్యోగస్తులకు ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు. వ్యాపారం పరంగా చూసుకుంటే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం ముందుకు దూసుకు వెళ్తారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇకపోతే బుధుడి యొక్క రాశిలో పుట్టినటువంటి ఈ మిథున రాశి వాళ్ళు బుధగ్రహం యొక్క మరకతం రాయిని ధరించి ఆ మంత్రాన్ని రోజు 17 సార్లు చదవాలి. దాని కొరకు మీరు నన్ను సంప్రదించండి, తప్పకుండా మీకు నేను తెలియజేస్తాను. చూశారు కదా మీ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో. ఏమున్నా, ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారం కొరకు నన్ను సంప్రదించండి. thesimple.astrologer.com అని చెప్పేటువంటి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.